మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన సమయం వరకు నన్ను మమ్మల్ని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో నిలిచి అయ్యా, మీ సన్నిధిలో అయ్యా నీ వాక్యము వినటానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, చేరువచ్చిన ఆత్మ బిడ్డలందరూ కూడా మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రార్థన పూర్వకంగా తమ హృదయాలను సిద్ధపరచుకొనుచుండగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచుమని, వినిబుద్ధిని మాకు దయచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలందరికీ వందనాలు. మరి శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ రావాలని ప్రతి ఆదివారం హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను, మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి అయినప్పటికీ కూడా చాలామంది మరి తమకిష్టం వచ్చినట్లుగానే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. కృపా మినిస్ట్రీ సంఘానికి వాక్యం ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. నేనైతే చాలా చోట్లకి నేను వెళ్తూ ఉంటాను. సరైనటువంటి వాక్యం లేక ఎంతోమంది అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన కృపా మినిస్ట్రీ సంఘానికి వాక్యం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎప్పుడు కావాలితే అప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకోవచ్చు, వినొచ్చు. మరి యూట్యూబ్ కూడా ఉండటం మంచిది కాదేమో అనిపిస్తుంది. కాకపోతే చాలా దూర ప్రాంతంలో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు చాలామంది వాక్యం విని బలపడుతున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా మన స్థానిక బిడ్డలు కూడా మరి దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మరి విని వాక్యం ద్వారా బలపడుతున్నారు. కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. కానండి, వాస్తవానికి మన స్థానిక బిడ్డల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి ఈ వీడియో ఆఫ్ చేసేయాలి. వస్తేనే వాక్యం, లేకపోతే వాక్యం దొరకదంటే ఖచ్చితంగా మందిరానికి వస్తారు. ఒక్క ఆదివారానికే పరిమితం అయిపోయినటువంటి మరి కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి శనివారం 7:30కి ప్రారంభిస్తున్నాను, 9 గంటలకు ముగిస్తున్నాను. స్థానిక బిడ్డలకే చెప్తున్నాను, దయచేసి ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి మీరు పాల్గొనడం ద్వారా మరి ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు దేవుడు మన కుటుంబంలో చేస్తాడు. ఉపవాస ప్రార్థనల ద్వారా కీడులు తొలగిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తులు అనబడిన వారు ఉపవాస ప్రార్థనలు చేసి ఉరికంబాల నుంచి తప్పించబడ్డారు. కాబట్టి ఈ మాటలు వింటున్న సంఘమా, దయచేసి ప్రతి శనివారం మరి సిద్ధపాటు కూడికకు అనగా మరి ఉపవాస ప్రార్థనకు రావాలని మరొకసారి ప్రభునామములో తెలియజేస్తున్నాను. మరి ప్రతి శనివారం కీర్తనల అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత శనివారం ఒక్క శనివారం నేను ఆబ్సెంట్ అయినందుకండి ఈ వారం అంతా శోధనలే. కుటుంబంలో ఆరోగ్యపరంగా చాలా నలిగిపోయాం. ఒక్క శనివారం నేను ఇంతకుముందు ప్రార్థన చేసుకుంటే అదే జ్ఞాపకం వచ్చింది. ఎంత నీరసమైనా వచ్చి కూర్చుంటే బాగుండేదేమో, ఇంకెప్పుడు నేను పోగొట్టుకోను ప్రభువా, శనివారం ఉపవాస ప్రార్థన నేను పోగొట్టుకోను అని ఒప్పుకోలు ప్రార్థన చేసుకున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అనుదిన వాక్యంలోనికి వెళదాం. అంటే ప్రతి శనివారం మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. కావ్య గ్రంథాలు 9వ కీర్తన అండి. 8వ కీర్తన మనం ధ్యానం చేసాం. ప్రవచన గీతం 9వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ తీయండి. 9వ కీర్తన ఈరోజు మన వాక్య ధ్యానాంశం. ఈ 9వ కీర్తనలో 20 వచనాలు ఉన్నాయండి. ఈ 9వ కీర్తనలో 20 వచనాలు ఉన్నాయి. 2 ముక్కల్లో చెప్పాలంటే, అంటే 2 మాటలు చెప్పాలంటే ఏం కనిపిస్తుంది ఈ కీర్తన అంతా అంటే స్తుతి మరియు కృతజ్ఞత కనిపిస్తుంది అండి. స్తుతి మరియు కృతజ్ఞత కనిపిస్తుంది ఒక మాట. 2 మాటలు చెప్పాలంటే ప్రార్థన మరియు వేడుకోలు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు ఒక విషయం మీద. ఏంటి ఆ విషయం అనేది తర్వాత చెప్తాను. 2 మాటలు చెప్పాలంటే ఒకటి స్తుతి మరియు కృతజ్ఞత, 2 ప్రార్థన మరియు వేడుకోలు. ఈ కీర్తన అంతా మనకు కనిపిస్తుంది. ఈ కీర్తనకి పెట్టదగ్గ పేరు ఏంటంటే, రాసుకోండి వీలైతే, విజయానంద కీర్తన. ఏం చెప్పండి? విజయ ఆనంద కీర్తన. అంటే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి విజయాలను బట్టి ఆనందంతో సంతోషంతో ఈ కీర్తన రాశాడు. దావీదు గారికి దేవుడు చాలా విజయాలు ఇచ్చాడు. ఆ విజయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతి చెల్లిస్తూ రాసినటువంటి కీర్తనే ఈ 9వ కీర్తన. ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తాడంటే దావీదు గారు, అయ్యా నా శత్రువులు బారించి నన్ను. అంటే ప్రారంభంలో ఏమర్థమైంది?
శత్రువుల బారి నుంచి రక్షించినందుకే స్తుతి మొదలు పెట్టాడు. కానీ ముగింపుకు వచ్చేసరికి మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా శత్రువుల బారి నుంచి నన్ను, అంటే విజయం ఎంతో కాలం ఉన్నట్టు ఉండదు. ఏమంటే ఈ రోజున విజయం మరలా రేపు శత్రువు వస్తాడు. అదే ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా ఏం ఆలోచించాలంటే, ఈ రోజున ఒక సమస్యను ఎదుర్కొన్నాం, దేవుడు సహాయం చేశాడు, దేవునికి స్తోత్రం చెప్పాం. మళ్ళీ రేపు సమస్య రాదని కాదు, మళ్ళీ రేపు వేరొక సమస్య వస్తుంది. దాని విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. అదే భక్తుడు ఈ కీర్తనలో రాసినటువంటి విధానం. చూడండి, ఈ కీర్తనని 4 మాటలుగా నేను క్రోడీకరించాను. అంటే మొత్తం అంతా ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి 4 పాయింట్స్గా నేను విడగొట్టాను అన్నమాట. మొదటి పాయింట్ ఏంటంటే పూర్ణ హృదయముతో స్తుతించిన దావీదు. మొట్టమొదటి మాట, పూర్ణ హృదయముతో దేవుని స్తుతించిన దావీదు. నేను చదువుతాను, చూడండి. 9వ కీర్తన 4వ వచనం. అందరూ తీశారండి, 455వ పేజీ. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. 3వ వచనం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. 4 వచనాలు మనం చదువుకున్నామండి. ఈ 4 వచనాల్లో కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా పరిస్థితి ఇది, నాకున్నటువంటి వ్యతిరేకత ఇది, నా మీదకు వస్తున్నటువంటి శత్రువుల పరిస్థితి ఇది, నేను నిన్ను స్తుతిస్తున్నాను హృదయపూర్వకంగా. ఈ మాట రాసుకోండి, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. ఈ 4 వచనాల నుంచి నేను ఒక మాట టైటిల్గా పెట్టాను, పూర్ణ హృదయముతో స్తుతించుచున్న దావీదు. ఈ రోజున మనం ఎలా స్తుతిస్తున్నాం? దావీదు అంటాడు, నేను పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తున్నాను అని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, ఒక శాస్త్రి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు చెప్పే మాటలని చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు, చాలా అద్భుతంగా చెప్తున్నావు, సరే ఆజ్ఞల్లో గల ప్రధానమైనది ఏంటి అని శాస్త్రి యేసు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఏం చెప్పారంటే, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయన్ని పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆరాధించాలి అని యేసు ప్రభుల వారు చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో అనేక సార్లు మనం చూస్తాం, నీ దేవుడైన యెహోవా ఆయన పరిపూర్ణుడు గనుక ఆయనను ఆరాధించు వారు ఎలా ఆరాధించాలంటే పరిపూర్ణంగా ఆరాధించాలి. పరిపూర్ణంగా ఆరాధించాలి. పూర్ణము అంటే నాకు ఏం గుర్తు వస్తుందంటే, బూరిలో ఏముంటుందండి? పూర్ణం ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది కదా, అది పూర్ణం. నేనంటాను పూర్ణ హృదయం అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా, సంపూర్తిగా, హృదయపూర్ణంగా, మనస్ఫూర్తిగా దేవుని మనస్తుతించాలంట, ఆరాధించాలంట. అంటే దాని అర్థం ఏంటంటే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను అని దావీదు చెప్తున్నాడంటే, కొంతమంది హృదయపూర్వకంగా స్తుతించని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళల్లో ఇజ్రాయేలీల ప్రజలు చాలా మంది దేవుని స్తుతించారు హృదయపూర్వకంగా, కానీ కొద్దిమంది ఎలా ఆరాధించారంటే, కొద్దిమంది అసంపూర్ణంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని బట్టి దేవుడు ఏం చెప్పాడంటే, యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. చదవండి. ఈ ప్రజలు ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. దేవుని దగ్గర నేర్చుకున్న వాళ్ళు కాదంటే అండి. మానవుల దగ్గర కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే,
ఎక్కడన్నా చర్చ్ కనిపించింది అనుకోండి, చక్కగా ఇట్లా సిలువేసి దండం పెట్టుకుంటారు, ఇక అంతే భక్తి. ఆరాధనకి వెళ్ళరు, ప్రార్థన చేయరు, స్తుతించరు, ఏమీ చేయరు. దేవుణ్ణి అలా చూసి దండం పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, కొంతమంది దండాలు పెట్టుకుంటారు. ఇవి మనుషుల పద్ధతులు. మనుషులు చూసి కొంతమంది భక్తి నేర్చుకున్నారంటే అండి, ఆ భక్తి ఏంటంటే కొంతమంది పెదవులతో స్తుతి చెప్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటుందంట. ఇది హృదయపూర్వకమైన భక్తి కాదు, ఇది హృదయపూర్వకమైన స్తుతి కానే కాదు. ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఎవరైనా సహజ సిద్ధంగా మనకి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆ మనిషి గురించి మన జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం కదండి. ఆ కష్టం గుర్తొచ్చినప్పుడల్లా పలానప్పుడు ఆ టైంలో నాకు ఆ వ్యక్తి సాయం చేశాడు, ఆ వ్యక్తి ఆ 10 రూపాయలు ఇచ్చాడు. ఇప్పటికీ మా అమ్మ చెప్పుద్ది, నన్ను క్యాన్మిట్లో చదివించాలని ఆశ. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే నా పిల్లోని క్యాన్మిట్లో వేసుకుంటాను, మరి నాకు కొంచెం సాయం చేయమంటే తినడానికి తిండి లేదు కానీ మేసాలకే ఏదో అన్నట్టు సామెత చెప్పారంట. సాయం చేయకపోగా ఆ మాట అనేసరికి బాధ కలిగి ఇంకొకరి దగ్గరికి వెళ్తే వెంటనే అమ్మ పిల్లోడి గురించి అంటున్నావు, చదువు గురించి అంటున్నాను, వెంటనే 500 తీసిస్తే ఆ 500 తీసుకుని వెళ్ళి ఎంఎస్ రామదాస్ క్యాన్మిట్లో జాయిన్ చేసిన దాఖలా ఇప్పటికీ కూడా గుర్తుంది. నాకు చెప్పుద్ది, నేను కూడా జ్ఞాపకం పెట్టుకుంటా. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి దేవుడు ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు తన రాజ్యం మీదకి వస్తున్న శత్రువుల విషయంలో దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చి, దేవుడు దావీదుకి బలాన్ని ఇచ్చి, ఆలోచన ఇచ్చి, సహాయాన్ని చేసి, ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా పడాలో, ఏ విధంగా విజయాన్ని, అనేక విషయాల్లో దేవుడు ఆలోచన ఇచ్చి దావీదుకి విజయాన్ని ఇచ్చినప్పుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించకుండా ఉండలేకపోయాడు దావీదు. నేను అంటానండి, ఈ రోజున ఆనాడు ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ ఈనాటి క్రైస్తవ సంఘ ప్రపంచం ఎలా ఉందంటే, కష్టం వచ్చిందంటే కన్నీళ్లు మామూలుగా కారవండి. దేవుని సందులోకి వచ్చి కన్నీరు విడిచి ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం, హృదయపూర్వకంగా బతిమాలుకుంటాం. ఆ కష్టంలో ఆ కన్నీళ్లు విడిచి దేవుని బతిమాలుకున్నప్పుడు దేవుడు సహాయం చేసిన తర్వాత మళ్ళీ దేవుడు గుర్తు రావట్లే. కష్టం వచ్చినప్పుడు హృదయపూర్వకంగా బతిమాలుకునే మనము కష్టం నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు సహాయం చేసిన తర్వాత మనిషి ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత మరి అదే హృదయపూర్వకంగా దేవుని మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం? సమస్యలో హన్నా దేవుని మందిరానికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించిందంట. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించిందంటే అసలు అద్భుతమైన మాట ఏంటంటే హృదయాన్ని కుమ్మరించింది, నీళ్లు కుమ్మరించినట్లు ఆమె హృదయాన్ని కుమ్మరించుకుందంట. అంటే కన్నీళ్లు ఏరులై పారిందన్నమాట. అంత దారుణంగా ఏడ్చింది. దైవజనుని ద్వారా ఒక వాగ్దానం తీసుకుంది, పట్టుకుంది. ఆ వాగ్దానాన్ని తిరిగి సంతోషంగా వెళ్ళింది. ఎప్పుడు అన్నపానాలు మానేలేదు, ఇంకా అడగలేదు, సనగలేదు, గొనగలేదు, ఏడవలేదు. సంవత్సరం జరగకుండా దేవుడు ఆమెకి దైవజనుడి ద్వారా ఇచ్చిన వాగ్దానం బట్టి గర్భఫలం ఇచ్చాడు. ఆ పాలు విడిచినంత వరకు ఆగింది. ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. పాలు విడిచిన తర్వాత పాలు విడిచిన ఆ బిడ్డ ఇప్పటికి ఈ పిల్లకండి 9 సంవత్సరాలు. ఇప్పటికి కూడా తల్లి అంటే ఎంత బీతో, తల్లి ఒక పూట కనబడకపోతే విలవిల్లాడిపోద్ది. ఇదిగో 9 సంవత్సరాలు పాలు విడిచిన పిల్లంటే 4 సంవత్సరాల బిడ్డని ఆ బిడ్డ ఎలా ఉండగలడు, ఆ తల్లి ఎలా ఉండగలదు? హార్ట్ఫుల్ అంటే చెప్తున్నా నేను, హృదయపూర్వకంగా దేవునితో నిబంధన చేసుకుంది కాబట్టి హృదయపూర్వకంగా ఆ బిడ్డను తీసుకొచ్చి మరలా దేవుని సందులో విడిచిపెట్టి గుండెని రాయి చేసుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయ్యా నీకు మాట ఇచ్చాను కదా, నీకు వాగ్దానం చేశాను కదా, నాకు బిడ్డని ఇస్తే ఆ బిడ్డను తిరిగి మరలా నీకు ఇస్తానని, ఇదిగో నీ బిడ్డ నీకు ఇచ్చేసాను. అది అర్పించడం అనమాట, అర్పించడం. ఇప్పుడు దేవుడు మన జ్యేష్ఠత్వాన్ని పిల్లల్ని అడగట్లా, స్తుతిని నీ హృదయపూర్వకంగా, జీవఫలం నీ హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలుగుతున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు మనల్ని. కష్టం తీరిపోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం ఉండట్లేదండి మనకి. ఏమండి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ 14వ అధ్యాయం మొదటి వచనం తర్వాత 2 వచనాలు చూస్తే 9వ కీర్తన 2వ వచనం చూడండి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదను. పైన మాట ఏంటి? నీ అద్భుత కార్యములన్నింటినీ వివరించేదను. 4 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 వచనాల్లో 4 పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి పై వచనంలో స్తుతించేదను, 2వ మాటలో వివరించేదను, 3వ మాటలో సంతోషించి హర్షించుచున్నాను, కీర్తించేదను. నేను ఇలా చేస్తాను అయ్యా, నువ్వు నాకు ఉపకారం చేశావు, నాకు మేలు చేశావు. 9వ కీర్తన మొదటి 2 వచనాలు మళ్ళీ చూడండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఒకటి స్తుతించెదను మొదటి మాట. 2 యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేనేం చేస్తాను?
2 వివరించేదను. అంటే దేవుడు చేసిన మేలుల్ని ఎక్కడెక్కడ పెట్టకూడదంట? కొంచెం కింద. అసలు ఈ పదం పలికి నేను ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఈ నిజంగా ఒకప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడేవాడిని, కొంచెం కింద మంచం కింద అనే మాట. నేను ఈ కొత్త మందిరంలోకి వచ్చాక అసలు ఈ వాక్యమే నా నోటి పలకలేదేమో. దేవుడు చేసిన వాటిని కొంచెం కింద మంచం కింద పెట్టకూడదంటండి. వాటిని ఎక్కడ పెట్టాలి? దీపాన్ని ఎక్కడ పెట్టాలండి? ఇంట్లో దీపస్తంభం మీద. ఎందుకని? ఆ ఇంటి వారందరికీ వెలిగివ్వడానికి ఆ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టాలి. దేవుడు చేసిన ఉపకారాలని మనం కొంచెం కింద మంచం కింద దాచిపెట్టకూడదండి. అనేక మందికి దేవుని శక్తి కనపరచడం కోసం, అనేక మందికి దేవుని యొక్క శక్తిని వివరించాలి. భక్తుడు స్తుతించేదని ఊరుకుంటలేదండి. స్తుతిస్తాను, వివరిస్తాను. మనలో చాలా మంది స్తుతిస్తాం, ఉత్తి మాటే కదా, నోటి మాటే కదా. ప్రభా, నా కష్టాలు నాకు తోడే ఉన్నావు, నీకు స్తోత్రమయ్యా. నాకు ఆలోచన ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. నన్ను ఇడిపించావు, నీకు స్తోత్రమయ్యా. ఖర్చు లేదు కదా, నోటి మాటే కదా. చెప్పేస్తాం, ప్రభు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పడుకునేటప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, లేచినప్పుడు స్తోత్రం స్తోత్రం. ఖర్చు లేదు కదా. వివరించం మనం. నిజంగా నువ్వు హృదయపూర్వకంగా దేవుని స్తుతించిన వాడవైతే, రెండో మాట భక్తుడు ఏమంటాడంటే, హృదయపూర్వకంగా స్తుతించిన వారే వాటిని వివరించగలుగుతారు. వివరించడానికి కొంతమంది సిగ్గుపడతారు. సిగ్గుపడాల్సిన విషయాలనేమో బహిరంగంగా లైవ్లు ఇచ్చి మరీ పొగుడుతున్నారు. నాకు గ్యాస్ బండి అయిపోయింది, గ్యాస్ బండి తెచ్చిపెట్టాడు ఏసయ్య, నాకు పని పాట లేకుండా కూర్చున్నాను, ఏసయ్య నాకు వచ్చి ఊసులు చెప్పాడు. ఇలాంటి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు, పనికి మళ్ళీ సాక్ష్యాలు. హృదయపూర్వకంగా దేవుని ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళేమో గప్చిప్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు సైలెంట్, తేలుకుంటుంది దొంగల్లాగా. అదేంటో నాకు అర్థం కాదు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తే మన జీవితంలో దానిని లేచి నిలబడి సంఘానికి, సమాజానికి, మన బంధువులకి సాక్ష్యం చెప్పలేకపోతున్నామండి. ఎంత దౌర్భాగ్యం అండి. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, వివరిస్తాను. పౌలు గారు అంటారు, సువార్తను అయ్యా సువార్త ప్రకటింపకపోయినాడు నాకు శ్రమ, ఒక తీర్మానం, ఒక ఒడంబడిక చేసుకున్నాడు పౌలు గారు. సరే చూడండి, 2వ వచనంలో 3వ మాట, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషిస్తాను. 3 తర్వాత ఆఖరి మాట, నీ నామమును కీర్తించేదను. అక్కడే ఉంది 2వ వచనంలో ఆఖరి మాట, నీ నామమును కీర్తించేదను. ఈ ఒక్క వచనంలో మనం చూస్తే స్తుతించేదను, వివరించేదను, సంతోషించేదను, కీర్తించేదను. హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వాళ్ళు ఈ 4 పనులు చేస్తారు. మనం ఎవరిని బట్టి సంతోషించాలి? పౌలు గారు అంటారు, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎక్కడ? లోకంలోన ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. భక్తుడైన దావీదు కూడా అంటాడు, నిన్ను బట్టి నేను సంతోషిస్తానయ్యా. బంగారాన్ని బట్టి కాదు, నాకు ఇచ్చిన రాజ్యాన్ని బట్టి కాదు, నాకు ఇచ్చిన సింహాసనాన్ని బట్టి కాదు, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి కాదు, భార్యను బట్టి కాదు, కానీ నిన్ను బట్టి సంతోషిస్తానయ్యా. నిజంగా దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ తెలుసుకున్నవాడు కాబట్టి దేవుణ్ణి బట్టి సంతోషించగలుగుతున్నాడు దావీదు. దేవుని గురించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఈ లోకాన్ని బట్టి సంతోషిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బట్టలను బట్టి సంతోషిస్తాను, బండిని బట్టి సంతోషిస్తాను, సెల్ ఫోన్ బట్టి సంతోషిస్తాను. ఇది దేవుని గురించిన పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు చేసే పని. కొంతమంది ఉంటారు, ఏమున్నా లేకపోయినా, అయ్యా ఇల్లున్నా లేకపోయినా, ఫోన్ ఉన్నా లేకపోయినా, వాహనం ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, నేను నిన్ను స్తుతించడం మాన్నయ్యా. అది నిజమైన సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మత్తయి శుభవార్త రోమపత్రిక 8:31. మత్తయి శుభవార్త అవసరం లేదు, ఆల్రెడీ నేను చెప్పేశాను. రోమపత్రిక 8:31. రోమపత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలండి, ఒక్క మాట మనం నోట్ చేసుకోవాలి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు చెప్పండి, దావీదు పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దావీదు సమస్త యుద్ధాల్లో దేవుడు ఏం చేశాడు? దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ మాటను మనకు ఆపాదించుకోవాలి. నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు కావా? మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కోవలసిందే. సమస్య లేని ఇల్లు లేదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. ఈరోజు మీకు ధైర్యం ఇచ్చేటటువంటి ఒక మాట చెప్పి నేను 2వ మాటలకు వెళ్ళిపోతాను. ఈ మాట నా వెనకాలందరూ చెప్పండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు?
అనారోగ్యంలోని కానీ, అప్పుల్లోని కానీ, బాధల్లోని కానీ, శారీరకమైన, మానసికమైన, ఆత్మీయ రుగ్మతల్లోని కానీ ఈ మాటను తలపోసుకుంటూ దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రం చెప్పండి. వెనువెంటనే విడుదల కలకపోతే దైవజనుగా నన్ను అడగండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధేవుడు. దావీదు వెళ్ళిన చోటల్లా, దావీదు అడుగు పెట్టిన చోటల్లా విజయం కలుగుతుంది. కారణం ఏంటంటే దావీదు పక్షంగా ఎవరున్నారండి? దేవుడు. ఈ రోజున మన మీద కూడా పోరాటాలకు వస్తూ ఉంటారు, యుద్ధాలకు వస్తూ ఉంటారు. కానీ ఆ పోరాటాల్లో, యుద్ధాల్లో ఒకటే మాట, యుద్ధము యెహోవాది. ఆ మాట మనం అనగలిగితే దావీదుకి దేవుడిచ్చిన విజయాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో కూడా దేవుడు అనుగ్రహించును గాక. రెండో మాట, మొదటి మాట అయిపోయింది. పూర్ణ హృదయంతో స్తుతించిన దావీదు. 9వ కీర్తన 4 వచనాలు ధ్యానం చేశాం. ఇప్పుడు 9వ కీర్తన 5వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుతాను. ఈ రెండవ మాట ఏంటంటే శత్రువులకు నాశనం, అణిచివేయబడిన వారికి ఆశ్రయం. ఈ మాట మనం చూడొచ్చు అన్నమాట. శత్రువుల నాశనం చూడొచ్చు, అణిచివేయబడిన ఆపత్కాలంలో ఉన్న వారికి ఆశ్రయము అనే సంగతి నేను ఇప్పుడు చదివే మాటలో ఉంటుంది అనమాట. 5వ వచనం నుంచి 12వ వచనం దాకా ఈ రెండో మాట. 5వ వచనం నుంచి చదువుతున్నాను, అందరూ కూడా చూడండి, వినండి. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు, ఆయన పెళ్లగిస్తే మనుషులే కదండి, పట్టణాలు కూడా కనుమరుగైపోతాయంట. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. ఏది మీకు మచ్చుకు మీకు మీకు మీ దృష్టిలోకి, మీకు మెదడులోకి జ్ఞాపకం వచ్చిన ఒక పట్టణం పేరు చెప్పండి. ఇప్పటికీ బూడిదిగానే ఉంది, సొదొమ గొమొర్రా. ఆయన పెళ్లగించాడు, ఆయన అసహించుకున్నాడు ఆ పట్టణాన్ని, ఆ పట్టణ ప్రాంత ప్రజల యొక్క పాపాన్ని బట్టి ఆయన పెళ్లగించాడు. నేటికి సాక్ష్యంగా ఉంది అది. దేవుడు పెళ్లగిస్తే పట్టణం ఎలా ఉంటుందంటే ఆ సొదొమ గొమొర్రా లాగా ఉంటుంది అనమాట. ఏమంటే చక్కగా మీకే అర్థమైపోతుంది చక్కగా. 7వ వచనం, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి చెప్పాను కదండి, ఆపత్కాలంలో ఉన్నవారికి ఆశ్రయమని. రెండో మాటలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే విరిగిపోతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో, ఎవరైతే అన్యాయంగా హింస చేయబడుతున్నారో వాళ్ళకి దేవుడు మహాదుర్గంగా ఉంటాడంటండి. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నీ నామము ఎరిగిన వారు అంటే దాని అర్థం స్వభావము. నీ స్వభావం ఎరిగిన వారు, నీ శక్తిని ఎరిగిన వారు. నామము అంటే స్వభావం. నామం గురించే చెప్తున్నాను ప్రతి ఆదివారం. ఏమండి, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. 11వ వచనం, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. 12 వచనాలు చదివానండి, 12 వచనం దాకా చదివా. ఈ 5వ వచనం నుంచి 12వ వచనం దాకా నేను ఏం పేరెట్టానంటే దుష్టులకు నాశనం, ఆపత్కాలములలో నలిగిన వారికి ఆశ్రయం. ఈ రెండు విషయాలు మనం చూడొచ్చు. నెంబర్ 1, ఈ వాక్యాన్ని మన హృదయాలను ఆపాదించుకుని మనలో మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం దుష్టులుగా ఉన్నామా, ఒకవేళ మనం బలాత్కారం చేసేవాళ్ళగా ఉన్నామా, ఒకవేళ మనం అన్యాయం చేసేవారుగా ఉన్నామా, దేవుని శిక్ష వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. దుష్టుల్ని తప్పక దేవుడు ఏం చేస్తాడండి? నాశనం చేస్తాడంట. గద్దించడం కాదండి. ఎందుకు చెప్పనంటే దుష్టుల్ని నాశనం చేస్తాడు దేవుడు. కీర్తనలోనో సామెతల్లోనో ఒక మాట గుర్తొస్తుంది. దుష్టుడి కంటే అండి ఎంత దయ చూపినా వాడు నీతి నేర్చుకోడంట. వాడు నీతి నేర్చుకోవడం అంటే అండి. అందుకనే దుష్టుల్ని దేవుడు సహించడంటే అవకాశం కూడా ఇవ్వడేమో అనిపిస్తుంది. నిజమే, సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలకి దేవుడు అవకాశం ఇవ్వాల. నేను అంటాను, వాళ్ళు కర్ర పట్టుకుని నడిచే వృద్ధులు కూడా పాపం చేయడానికి పరుగులెత్తేవాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఎంత విజ్ఞాపన చేశాడండి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా కోసం. అసలు దేవుడు ఒకవేళ కోపడతాడేమోనని భయం ఉన్న, అయ్యా ఇంకొక మారు మాట్లాడతా, కోపడమాకే, ఇంకొకసారి మాట్లాడతా, నన్ను కోపడమాకే, కోపం తెచ్చుకోమాకే. అక్కడ 40 మంది ఉంటే, 35 మంది ఉంటే, 20 మంది ఉంటే
10 మంది ఉంటే అసలు ఎంత ఓర్పు, ఎంత సహనం చూడండి. అతనికి ఎంత ఓర్పు, దేవునికి ఎంత ఓర్పు. అబ్రహామా, 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడతానయ్యా. దౌర్భాగ్యం చూసారండి, విచిత్రం చూసారా? ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు, నీతిమంతులు లేరు. పత్రికలో రాయబడి ఉందండి, నీతిమంతుడైన లోతు తన మనసును నొప్పించుకొని, అంటే లోతు తప్ప ఆ ప్రాంతంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నిజంగా లోతును బట్టే కాసేపు ఆ ఉగ్రత కూడా ఆపడం జరిగింది. లోతు ఆ పట్టణం విడిచి సోయేరుకు వెళ్ళాడో లేదో విత్ సెకండ్స్ లో ఆకాశం నుంచి. ఈ రోజున కూడానండి చాలా మంది ఎందరో నీతిమంతులుగా కనబడకపోవచ్చు, కొందరు చేసే భక్తుల ప్రార్థన వల్లనేమో మనం బతికి బట్టకట్టేస్తున్నాం. ఏమండి, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నీతిమంతులకి ఆయన కృపిస్తాడు, దుష్టులకి ఆయన శిక్ష ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నామంటే మనం అన్యాయస్తులుగా, బలత్కారం చేసేవాళ్ళుగా, దుష్టులుగా ఉండకూడదు. దుష్టులుగా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఆయన దగ్గర పక్షపాతం ఉండదు. ఈ లోకంలో జడ్జిమెంట్స్, ఈ లోకంలో న్యాయవాదులు ఏమంటే భౌతిక పరమైనటువంటి వాళ్ళు ఉంటారు. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, తడిచిన దాన్ని బట్టో ఏమండి మాట్లాడతారు. కానీ జీవం కలిగిన దేవుని దగ్గర అలాంటి పప్పులు ఉడకో, అలాంటి పప్పులు ఉడకో. తప్పు ఉందా, ఇదిగో నిప్పున్న కర్ర ఏమవుతుందంట, కాలుతుందంట. అలాగే దేవుని దగ్గర అలాంటి పప్పులు ఉడకో. ఆయన నీతి న్యాయం కలిగిన వాడు కాబట్టి దావీదు అంటాడు, అయ్యా నువ్వు న్యాయమైన తీర్పు తీరుస్తావయ్యా. ఒకవేళ ఒక తండ్రిగా నా దగ్గర అన్యాయం ఉండొచ్చు, నా పిల్లల దగ్గర. ఓ తల్లిగా నా భార్య పిల్లల విషయంలో పక్షపాతం చూపించవచ్చు. ఏమంటే కానీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర పక్షపాతం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఎన్ని చోట్ల ఉందండి ఆయన పక్షపాతము లేనివాడు అని ఉందా లేదా బైబిల్లో? పక్షపాతం లేదు ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం కోసం, దేవుని యొక్క నీతి ఎంత గొప్పదంటే, ఆయన చట్టం, ధర్మశాస్త్రం అంటే చట్టం, ఆయన న్యాయం ఎంత గొప్పదంటే, తన ఇష్టానుసారుడైనటువంటి దావీదు తప్పు చేసినా విడిచిపెట్టలా. అది దేవుని న్యాయం. మనం తప్పు చేస్తే దేవుడు విడిచిపెడతాడా? అసలు దావీదు పేరెత్తడానికి మనం అర్హులమేనా? దావీదుతో పోల్చుకుంటాకి ఈ మధ్యకాలంలో దైవజనులను అడిగారు, అయ్యగారు మోషేతో మనం పోల్చుకోవచ్చా, మోషే గొప్పవడం మనం గొప్పలం అని అడిగారు. అసలు గొప్పలం దాకా కదండి, ఆయన పేరెత్తడానికి కూడా మనం సరిపోమండి అన్నా నేను వెంటనే. మరి అలాంటి మోషేనే తలబాదేసుకుని ఏంటి బీపీ వచ్చేసి అంట పలకలు పాల్గొట్టేటంట. అంటే ఒక పాస్టర్ గారికి నాకు చిన్న సంభాషణ జరిగిందండి, అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. కానీ ఆ సంభాషణ నేనేమన్నానంటే, పాస్టర్ గారు మీరు నా అంతరంగమైన సంబంధులు కాబట్టి చెప్పేస్తున్నా, దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభుల వారికి అంతరంగ శిష్యులు ఉన్నారు కదా, యాకోబు యోహాన్ లాగా. మీరు కూడా శనివారం వచ్చేవాళ్ళు నాకు అంతరంగమైన వాళ్ళే. అంటే ఆదివారం వచ్చేవాళ్ళు కాదని కాదు, కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఆ పాస్టర్ గారితో నేనేమన్నానంటే, పర్లేదండి, నేనేమన్నానంటే, పాస్టర్ గారు ఇప్పుడు క్రైస్తవుల కంటే అప్పుడు ఇజ్రాయేలీలే మెరుగండి అన్నా నేను. ఇప్పుడు క్రైస్తవుల కంటే అప్పుడు ఇజ్రాయేలీలు మెరుగు. ఆయన ఏమన్నారంటే, లేదు పాస్టర్ గారు, ఇప్పుడున్న క్రైస్తవులు మన విశ్వాసులు చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు అన్నారు. అక్కడ వచ్చింది మోషే గురించి. అదేంటి సార్ అలా అంటారన్న? అది కదా, అలా కాదంటారా? అయితే నేను మాట్లాడుతాను చెప్పనా. అప్పుడు మోషే గురించి అడిగితే మోషే గురించి చెప్పా. అలాంటి మోషేకి బీపీ తెచ్చారండి ఇజ్రాయేలీలో. సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడైన మోషేకే బీపీ రేస్ చేసేసారు అక్కడ ఇజ్రాయేలీలు. అలాంటి ఇజ్రాయేలీలను చూసి బీపీ తెచ్చుకుని పలకల పాలు కొట్టేశాడు అక్కడ మోషే. మరి మనమే పట్టేవాళ్ళం అని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం మంచోళ్ళే కదా అన్నాడు. మంచోళ్ళేనండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక అలా జరిగిందండి. ఎట్టకేలకి ఏదేమైనా కానీ ఇక ఆత్మీయ బిడ్డల్ని పొగడాలి తప్ప నిజంగా ఆయన స్పీకర్ పెట్టిన అందరూ విన్నారు. మోషే కాబట్టి పలకలు పగలు కొట్టాడు, మనం తలలు పగలు కొట్టుకుంటా అన్నాడు. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలీలు అంటానండి, ఇప్పుడు క్రైస్తవులే మంచోళ్ళు అంట. ఫోన్లేండి, దేవునికి స్తోత్రం. నేను చెప్పదగ్గ విషయం ఏంటంటేనండి, 5వ వచనం నుంచి 12వ వచనం దాకా చూస్తే 6వ వచనంలో పట్టణమే పెళ్ళగించబడింది. ఉదాహరణ మీరే చెప్పారు, నేను చెప్పలేదు. సొదొమ గొమొర్రా పాపముల నాశనాన్ని కొని తెచ్చుకున్నాను వాళ్ళు, కేవలం కొని తెచ్చుకున్నారు. మనలో చాలా మంది అండి, నాకున్న బాధ ఏంటంటే, కక్కేస్తున్నాను, నాకున్న బాధ ఏంటంటే ఆరోగ్యం లేక బాధపడే కూడా ఒకడు నా కంటికి చాలా మంది కనిపిస్తున్నారు. ఊరినే చెప్తాను కదా. కొంతమంది
దేవుడు ఆరోగ్యం ఇస్తే వీళ్ళు ఎక్కడ లేని పనులు చేసి, సొంత పెత్తనాలు చేసి, సొంత ప్రయత్నాలు చేసి రోగాలు కొని తెచ్చుకుంటున్నారండి. వీళ్ళని ఏమనాలి? వాళ్ళకేమో ఆరోగ్యం లేక బాధపడుతున్నారు, వీళ్ళకేంటి కొని తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు స్తోత్రం అనుకుంటున్నారు. ఎందుకు కొని తెచ్చుకున్నారు నన్ను అడగొద్దు. ఎందుకు? ఏమండి, ఇప్పుడు మా అమ్మ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు, ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. నా గురించి ఎంత టెన్షన్ ఉందో ఇప్పుడు? నా గురించి టెన్షన్ ఉందా? శ్యామల గారు అన్నారు, సీతారామమ్మ గారి కుమార్తె శ్యామల గారు, ఏలూరు శ్యామల గారు, అయ్యా నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అంది. ఇప్పుడైతే ఈ మాట అన్నావులే అమ్మ, 10 ఏళ్ళ కిందటైతే ఈ మాట అనేది కాదులే అన్న. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణ చెప్తున్నా, మా అమ్మ నా గురించి ఏం టెన్షన్ పడతలేదు, కానీ నా గురించి ఏదైనా ఒత్తిడి పెట్టుకుని, టెన్షన్ పెట్టుకుని, భవిష్యత్తు గురించి ఆలోచించి రోగాల పాలైందనుకో, మీరు ఎవరు తప్పు అంటారు చెప్పండి? నాదంటారా? మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదైతే మీరు నిజం చెప్పండి. మీరు నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మొఖస్తు చేయకూడదు. పద్మ గారి దగ్గరికి వెళ్ళేమంటే తెలుసా, ఏ అమ్మ పాస్టర్ గారు కదా, అసలు 10 మంది చెప్తాడు కదా, పాస్టర్ గారి గురించి నువ్వు అనేది పెట్టుకున్నావేంటి? పాస్టర్ గారి గురించి నువ్వు అసలు, పాస్టర్ గారు ఎలాంటి వాడు అసలు? ఇలాంటి పాస్టర్ గారికి మేము జన్మనివ్వలేదంటే మేము బాధపడుతుంటే, అలాంటి కొడుకు నువ్వు కన్నా కూడా నువ్వు చింతపడుతున్నావు అంటే తప్పు నీదే అంటానంటారా? మరి ఇంతకు నా తప్పు అన్నారు మరి. తల్లి కానీ, భర్త కానీ, బిడ్డలు ఎంతోమంది అండి, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయా అండి నాకు. ఇది మా అసలు పక్క వాళ్ళ గురించి కదండి, మా ఇంట్లోనే బోల్డ్ సాక్షి. దేవుడు ఆరోగ్యం ఇస్తే బతకకుండా ఇలా లేనిపోని టెన్షన్లు, లేనిపోని ఒత్తులు పెట్టుకుని ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని బుద్ధిహీనత అంటారు. దేవునికి వాక్యం చెప్తుంది, సొదొమ గొమొర్రా ప్రజలు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అక్కడ వచ్చింది ఈ మాట. ఏంటండి కొని తెచ్చుకుంటామంటే, ఇప్పుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా, దేవుడు ఎన్నిసార్లు గద్దించాడో సొదొమ పట్టణాన్ని, వాళ్ళు వినలా, దేవునితో తిరగల, దేవుడు ఒక్క దెబ్బకు తీసేశాడంతే. నేటికి కూడా ఆ బూడిదగానే ఉందండి. సరే, నేను కొంచెం ముందుకు వస్తున్నాను. 9-10 వచనాల్లో, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గం. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఎందును బట్టి అయినా నలిగిపోతున్నారేమో. మీ కుటుంబంలో బంధువులను బట్టి కానీ, రక్త సంబంధులను బట్టి కానీ, ఇరుగు పొరుగు వారిని బట్టి కానీ, ఆత్మీయులను బట్టి కానీ, ఒకవేళ ఎవరిని బట్టి కానీ, ఇదిగో సేవకుని బట్టి కానీ మీ హృదయంలో ఏదైనా నలిగిపోతున్నారేమో. ఈ మాట మీరు రాసుకుని ఈరోజు ఈ మాటను ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి ఇంకొక చోట ఏదో మాట ఉంటుంది, మకమకలాడుచున్న ఒత్తిని ఆయన ఆర్పడు అంటే. నలిగిన వారికి ఆయన దగ్గరగా అంటే ఆసన్నుడు అవుతాడంటే, ప్రసన్నుడు అవుతాడంటే అండి. నిజముగా మొరపెట్టు వారికి అంటే అండి ఆయన ఆసన్నుడుగా ఉంటాడంట. నలిగిన వారికి వెంటనే మహాదుర్గం అంటే ఇక అది చెప్పలేనంత భరోసా ఇవ్వటం అన్నమాట. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఏ విషయం మీద నలిగిపోతారో నాకు తెలియదు. విషయం ఏదైనా కావచ్చు, మీరు నలిగిపోతున్నారు. నేను అంటాను, నలిగిపోతున్నటువంటి మిమ్మల్ని ఆదరించి, ఓదార్చి, ఏమంటే మీకు నెమ్మదినిచ్చి, ధైర్యం ఇచ్చి, మీకు విశ్వాసాన్ని బలపరిచి, నీకు ఆయన కుడి చేతిని నీ తల కింద పెట్టి, ఇదిగో ఆయన ఎడమ చేతితో ఇదిగో నీ తలను నుమిరి ఓ తల్లి వంటి ఆదరణ నీకు ఇస్తాడని సేవకునిగా నేను చెప్తున్నాను. నమ్మితే ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. నలిగిపోమాకండి దయచేసి. అలాగే నలుగుతున్నారు, కృంగిపోవాల్సిన పని లేదు. ఇదిగో ఓ బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి ఎలా ఆ బిడ్డను చేరదీస్తుందో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను అంత గొప్ప తండ్రి మనకి తోడై ఉండగా దేనికండి మనం కృంగిపోవాలి? దేనికండి లేనిపోని రోగాలు మనం కొని తెచ్చుకోవాలి? నలిగిపోతున్నావేమో సరే, కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న అభయం ఏంటంటే, నేను మహాదుర్గంగా ఉంటాను. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలో కొదివే ఉండదు. ఈ మాట తీసుకుని చెప్పాలంటే బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. సరే, నేను వచ్చినాధార ప్రసంగం చేయట్లా, కీర్తన అంతా చెప్పాలి కాబట్టి నేను మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏమండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 3వ మాటలకు వచ్చేయండి. మొదటి మాట ఏం చెప్పాను? హృదయపూర్వకంగా స్తుతించిన దావీదు. 2వ మాట ఏం చెప్పాను? శత్రువులకు నాశనం, నలిగిన వారికి ఆశ్రయం. ఈ 2 మాటలు చెప్పాను. ఇప్పుడు 3వ మాట రాసుకోండి, 13 నుంచి 16 వచనం దాకా. 3వ వచనం ఏంటంటే, శత్రువుల నుండి విముక్తి కోసం వ్యక్తిగత ప్రార్థన. చూసారా, ప్రారంభంలో స్తుతి, విజయం ఇచ్చాడు, విజయానంద కీర్తన అని చెప్పాను. మళ్ళీ ముగింపుకు వచ్చేసరికి మళ్ళీ ఏంటి? శత్రువులు వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజున సమస్య అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపు రాదనుకోవద్దు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.
మన దేశ బార్డర్లోనంటండి సైనికులు నిరంతరం తుపాకీ చేత్తో పట్టుకుని బూట్లు వేసుకునే ఉంటారంట. వాళ్ళు పడుకున్నా సరే ఆ బూట్లతోనే పడుకుంటారంట. ఎప్పుడు ఏ శత్రువు ఎక్కడ అటాక్ చేస్తారో తెలియదు. అలనాడు సైనికులైనా ఇప్పుడు సైనికులైనా వాళ్ళు నిరంతరం ఆయుధాలను ధరించుకుని ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాడంటే సైనికుడు. ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి ఆ సమస్యను ఎదుర్కొనే విధంగా ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్ళాలి. చూడండి 9వ కీర్తన 13వ వచనం నేను చదువుతాను. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. చూసారా, మళ్ళీ కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంట 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. అమ్మో నిజమేనండి, చాలా ఈ రోజున రాత్రి చచ్చి తెల్లారి బతుకుతున్న పరిస్థితులు మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు కదండి. రాత్రి చచ్చిపోతామేమో, తెల్లారితే మళ్ళీ ఏదో ఒక ఆశ చిగురింపజేసాడు. ఈ నూతన అసలు ఈరోజు చూస్తాను అనుకోలేదు ప్రభువా. మా అమ్మమ్మ అయితే ఎన్నోసార్లు అండి అది పీల్చుకునేది, దీని ఉబ్బసం ఉంది కదండి, అది మర్చిపోయి వెళ్ళిపోతాయి. మేము అనుకుంటాం ఇక అయిపోయిన చరిత్ర అనుకుంటాం. అది వెంటనే రావటం, పీల్చుకోవటం, ఇక అసలు నిజంగా బ్రతుకుతుందంటే ప్రతిరోజు దేవుడిచ్చిన కృపే. అలా చెప్పుకునే వాళ్ళు కొంతమంది, కనిపించే వాళ్ళు కొంతమంది, కనిపించిన వాళ్ళు ఎంతోమంది. పైకి ఆరోగ్యంగా ఉన్న మానసికమైనటువంటి బాధల చేత నలిగిపోతున్న వాళ్ళు కూడా ఉంటారండి. మరణ ద్వారం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇక ఆల్మోస్ట్ మరణానికి వెళ్ళిపోయారు. ఇక తెల్లారితే కిటికీలు ఓపెన్ చేస్తారనమాట, ద్వారం కిటికీలు ఓపెన్ చేస్తారు, ఇక చచ్చిపోతాడు. అంతే దాని అర్థం. అంటే మరణ ద్వారానికి వెళ్ళిపోయాడు చాలాసార్లు దావీదు. నిజమే కదండి. ఒకసారి వెన్నుపోటు పొడి చేయడానికి వస్తున్నాడు శత్రువు. తన మేనలుడైనటువంటి అభిషేక్ వచ్చి ఆదుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ అంటారు, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు ఇక మీదట నువ్వు యుద్ధానికి రావద్దు అని అంటారు ఇశ్రాయేలీయులు. అంటే దావీదు చాలాసార్లు తెలియకుండానే మరణకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక విధంగా అభిషేక్ లాంటి వారిని అక్కడ నిలబెట్టుకుని దావీదుని కాపాడుకుంటూ వచ్చాడండి. అందుకే నీ మాట మాట్లాడుతున్నాడు ఏమనుకుంటా, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఈ మాటను వివరించాలనిపిస్తుందండి. ఒక మాట, మరణమును తప్పించుట యెహోవా వశం అండి, అది మన చేతుల్లో లేదండి. ఎంతోమంది అండి చనిపోయిన 15 నిమిషాల కంట ఒక ఇంజక్షన్ చేస్తేనంట తిరిగి బతుకుతారంట. కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ ఇంజక్షన్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, ఎప్పుడు చచ్చిపోతారో అది ఆ వ్యక్తికి తెలుసా? ఎక్కడికి వెళ్ళి చచ్చిపోతాడు? ఆ ఇంజక్షన్ ఇంట్లో ఉంటుంది, నువ్వు ఫంక్షన్కి వెళ్తావు ఎక్కడో, అక్కడికి ఈ ఇంజక్షన్ తీసుకురాగలరా? పిచ్చి పనులు అవన్నీ కూడా. సరే, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజే బాధను చూడుము. చుట్టూ నన్ను ద్వేషించేవాళ్ళేనయ్యా, చుట్టూ దేశాలందరూ నన్ను ద్వేషించేవాళ్ళేనయ్యా. ఇదిగో తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు. 16వ వచనం దాకా అయిపోయిందండి. శత్రువుల గురించిన వ్యక్తిగత ప్రార్థన. ఏ విధంగా శత్రువుల గురించి, తనను వెంటాడుతున్న వాళ్ళ గురించి, తన మీద కోపము, పగ, ద్వేషం పెట్టుకున్న వాళ్ళ గురించి, దుష్టుల గురించి ఏ విధంగా అతని వెనకాల గుంటలు త్రవ్వుతున్నారో వాళ్ళందరి గురించి వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ వచనాల్లో దావీదు. నేను అడుగుతున్న ప్రశ్న, వ్యక్తిగత సమస్యలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. కుటుంబంగా, సంఘంగా మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ వ్యక్తిగత ఒంటరి ప్రార్థన చాలా బలమైనది. ఒంటరి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులతో పాటు ప్రార్థన చేశాడు. ఆయన ఒంటరిగా ఎన్నో మార్లు ఆయన ఒలివ కొండకు వెళ్ళాను, ప్రార్థించుటకు ఒంటరిగా వెళ్ళాను. ఎన్నోసార్లు చూస్తాం. ఇస్సాకు ఒంటరిగా పొలములో ధ్యానింపబయలు వెళ్ళాను. ఈ రోజున చాలా మంది ఒంటరి ప్రార్థన తక్కువైపోతుందండి, వ్యక్తిగత ప్రార్థన తక్కువైపోతున్నాయి. నేను అంటాను, వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయి. నేను మీ అందరిలో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి, దేవుడు ప్రేరేపించిన దాన్ని బయట పలకగలనా? ఏదైనా తప్పు దేవుడు జ్ఞాపకం చేసినట్టు ఒప్పుకోగలనా మీ అందరి మధ్యలో? అది నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఒప్పుకోగలుగుతాను ఖచ్చితంగా. కాబట్టి ఎంత సమస్య అయినా, ఎంత భారమైనా, నీ శత్రువుల గురించి ఇదిగో దావీదు ఏ విధంగా తన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. కరుణించు. చూడండి అన్నమాట, యెహోవా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పలికాడు బర్తలమై. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ రోజున నేను చెప్తున్న మాట, ఆయన కరుణామయుడు కాబట్టి, కరుణించే దేవుడు కాబట్టి, కనికరమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కనుకరించకుండా ఉండలేడు కాబట్టి, ఇదిగో నీ కష్ట సమయంలో, నీ శత్రువులను తరుముతున్న సమయంలో నన్ను కరుణించు ప్రభు అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మనకి కృపను కలిగిస్తాడు. సొంకరి ప్రార్థన చేశాడు, దేవుని మందిరానికి వెళ్ళి ఏమని ప్రార్థించాడు చెప్పండి?
అయ్యా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. నెమ్మది కలిగి తిరిగి వెళ్ళాడు ఇంటికి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా దేవుని కనికరం కోసం మనం వేడుకుందాం. ఆఖరి మాట రాసుకోండి. ఆఖరి మాట, దుష్టులకు తీర్పు, దేవుని పరిపాలన స్థాపన కొరకు సామూహిక ప్రార్థన. 17వ వచనం చదువుతున్నాను చూడండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఎక్కడ దిగిపోతారంటండి? పాతాళానికి దిగిపోతారంట. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకు పోవుదురుగాక, నీ సన్నిధి నీ జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఈ వచనాల్లో 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. ఒకటి 17వ వచనం, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. పాతాళానికి ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. ఎవరా బ్యాచ్? మోషేతో ఎదురాడి పోరాడి మేము పరిశుద్ధులమే, మీతో మేము రాం అన్నారు. ఎవరాళ్ళు? దాతాను అభిరాముల గుంపు. కొరాహు, దాతాను, అభిరాముల గుంపు 250 మంది బతుకున్నాగానే భూమి నెరవేర్చి వాళ్ళు మింగేసిందండి. వాళ్ళు దైవజనుడితో పోటీ అండి, దైవజనుడితో వాదం అండి. సేవకునికి ఒక వాగ్దానం ఉంటుందండి. ఏ సేవకునికైనా దేవుని పిలుపునందుకుని దేవుని కృప ద్వారా సేవ చేస్తున్న ప్రతి సేవకునికి, ఇదిగో నీ కన్నుగుడ్డుని ముట్టినవాడు నన్ను ముట్టినవాడు అనే వాగ్దానం ప్రతి సేవకుని మీద ఉంటుందండి. కాబట్టి సేవకుల మీదకి చాలా తెలియక, ఈ వాగ్దానం గురించి తెలియక వెళ్ళిపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను అంటాను, మోషే దైవజనుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారండి. అక్కడికక్కడ క్షణాల్లో వెళ్ళిపోయారు, కనుమరుగైపోయారు వాళ్ళు. నేను అంటాను, దేవుని ప్రియ సంగమా, ఈ రోజున దేవుణ్ణి అనేక మంది మర్చిపోతున్నారండి. ఖచ్చితంగా నేను అంటాను, ఒక్క ఆదివారం ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే మానేశారంటే అది వేరే పరిస్థితిని, వేరే విషయం. చీటికి మాటికి తుమ్మితే తగ్గితే ఆదివారం మందిరానికి రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని మర్చిపోతున్నట్ట, జ్ఞాపకం పెట్టుకున్నట్ట. ఇప్పుడు విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకున్నాము, విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకున్నాము, విశ్రాంతి దినమును జ్ఞాపకం ఎన్నిసార్లు ఉంది అసలు? ధర్మశాస్త్రంలో నాకు అనేక సార్లు కనిపించింది, 6 దినములు నీవు పని చేసుకునవలను, విశ్రాంతి దినమును ఆచరించవలను, జ్ఞాపకం ఉంచుకునవలను. జ్ఞాపకం, విశ్రాంతి దినం మర్చిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుని మర్చిపోతున్నారనేగా, దేవుని కట్టడను మర్చిపోతున్నారనేగా, దేవుని ఆజ్ఞలు మర్చిపోతున్నారనేగా. దేవుని మర్చిపోయే వాళ్ళు అంటే పాతాళానికి దిగిపోతారంట. వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సరే, ఈ మాటను ముగిస్తున్నాను. తర్వాత మాట 20వ మాట చూడండి. యెహోవా వారిని భయపెట్టుము. ఎవరిని? తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. అంటే తమకు తాము దేవుళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళని భయపెట్టమన్నాడు. కొంతమంది అంటే మనుషులే దేవుళ్ళుగా ప్రవర్తిస్తున్నారంట. ఎలా ప్రవర్తిస్తున్నారంటే మనుషులే దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారంట, దేవుళ్ళుగా ప్రత్యక్షపరుచుకుంటున్నారంట, దేవుళ్ళుగా కొనియాడబడుతున్నారంట. ఇప్పటికీ మన కాలంలో కూడా ఎంతోమంది ఉన్నారండి. ఈ మధ్య కాలంలో కూడా 2-3 సంవత్సరాలు అయిపోతుందండి, కొత్త దేవుడు అండి అని వెనకాల బ్యాక్గ్రౌండ్ పాట పెట్టి ఆ మనిషి ఊగిపోతూ ఉంటే ఆ మనిషికి దండలు ఎట్టేస్తున్నారు. నూలు పోగుండదు మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర. మనుషులు నరమాత్రులేనని వాళ్ళు తెలుసుకున్నట్లు వాళ్ళని భయపెట్టి ఒకసారి వాళ్ళు దేవుళ్ళుగా కనపరుచుకుంటున్నారు, వాళ్ళు దేవుళ్ళుగా చెప్పుకుంటున్నారు, దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారు. దావీదుకు వచ్చినటువంటి రోషం అండి అది. దేవునికి మహిమ కలుగుగా. ఈ రోజున మనుషులు దేవుళ్ళుగా కొనియాడబడుతున్నారు. అందుకే నేను కూడా నా వ్యక్తిగత విషయంలో నా ప్రార్థన కూడా ఇదేనండి. అయ్యా వాళ్ళకి కీడు చేయి, వాళ్ళకి ముళ్ళెట్టు, నేను ఎప్పుడు ప్రార్థన చేయనండి. ఎవరైనా మనకి వ్యతిరేకంగా వస్తే వాళ్ళ హృదయంలో నీ భయం పుట్టాలి ప్రభు అని ప్రార్థన చేశాను తప్ప, ఈ వచనం చదివి నేను ఎంత సంతోషించానంటే, నా శ్రమలో నా ఇబ్బందులో నేను ఇదే కదా ప్రభు ప్రార్థన చేశాను. ఈ వచనం నాకు తెలియదు అప్పుడు వాస్తవానికండి. నిజంగా నన్ను తరుము వారిని చేతిలో నన్ను తరుముతున్నప్పుడు నేను ఇదే ప్రార్థన చేశాను, ప్రభువా నీ భయం వాళ్ళకి కలగాలంతే, అంతేగాని వాళ్ళకి ఏదో అయిపోవాలి, ఇంకోటి ఏదో జరిగిపోవాలి. ఒకవేళ చేసినా దేవుడు అలా చేయట్లేండి. స్వార్థపూరితమైన ప్రార్థన దేవుడు వింటాడా? ఖచ్చితంగా వినడం. సరే, 4 మాటలతో ఈ 20 వచనాల 9వ కీర్తన నేను ముగించాను. ఒకటి మరలా గుర్తు చేస్తున్నాను, హృదయపూర్వకమైన స్తుతి మొదటి 4 వచనాల్లో మనకు కనిపిస్తుంది. 2 శత్రువుల నాశనం, అణిచివేయబడిన వారికి అంటే నలిగిన వారికి ఆశ్రయం. ఈ రోజున మనం దుష్టులుగా ఉంటే శిక్షించబడతాం. ఒకవేళ దుష్టుల ద్వారా దుష్ట స్వభావం కలిగినటువంటి వారి వల్ల మనం బాధపడితే ఆశ్రయం పొందుకుంటాం. ఈ 2 మాటలు. 3వ మాట శత్రువుల నుండి విముక్తి కోసం వ్యక్తిగత ప్రార్థన. 4 దుష్టులకు తీర్పు దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 4 మాటలతో కూడిన ఏమండి ఈ కీర్తనని పూర్తిగా వివరించడం జరిగేది. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, తర్వాత మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన.
పరిశుద్ధురా ప్రేమగల తండ్రి, విజయానంద కీర్తన అనబడిన ఈ 9వ కీర్తనలో 4 మాటలు మేము ధ్యానం చేశాం. ఏ విధంగా హృదయపూర్వకంగా దావీదు నిన్ను స్తుతించాడు, ఈ రోజున మేము ఏ విధంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించాలి, హృదయపూర్వకంగా స్తుతించే మేము ఏ విధంగా నిన్ను బట్టి సంతోషించాలి, ఏ విధంగా నీ క్రియలను వివరించాలి, ఏ విధంగా కీర్తించాలి, ఏ విధంగా సంతోషించాలి, హర్షించాలి అనే విషయాలని మేము ధ్యానం చేశాం. అలాగే దుష్ట స్వభావం కలుగుంటే దేవుని శిక్ష, అలాగే నలిగిన వారికి అయ్యా నీ కృప, నీ ఆదరణ, నువ్వు మహాదుర్గంగా ఉంటావని కొన్ని విషయాలను మేము ధ్యానించాం. నిజమే ప్రభు, ఈ మాటల ద్వారా ఎవరు ఆదరించబడ్డారో, ఇదిగో ఇంతమందిలో ఒక్కరైనా ఒకవేళ నీ వాక్యం చేత ఆదరించబడితే నాకు సంతోషమే కదా ప్రభు. ఈ మాటలు వింటేందుకు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిలోనైనా ఎవరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నవారు నాకు తెలియదు, కానీ ఇదిగో సొదొమ గొమొర్రా వంటి స్వభావం కలిగి ఉంటే విడిచిపెట్టడానికి, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయించే. మాలో దుష్ట స్వభావం ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు నీతి న్యాయం కలిగిన దేవుడు కాబట్టి, పక్షపాతం లేనివాడు కాబట్టి, నీ బిడ్డలమైన మేము ప్రార్థించే వారమైనా, బాప్తిసం తీసుకున్న వారమైనా, రక్షణ పొందిన వారమైనా తప్పు చేస్తే శిక్షకు అర్హులమే కాబట్టి, న్యాయమే కాబట్టి, నీ దగ్గర అన్యాయానికి చోటు లేదు కాబట్టి, అయ్యా నీ న్యాయాన్ని గురించి ఈ రోజున మేము విన్నాం, మేము భయపడుతున్నాం ప్రభు. నా హృదయంలో భయం కలిగింది. దావీదునే విడిచిపెట్టలేదు కదా ప్రభు, మేమే పట్టువారం తండ్రి. పక్షపాతం చూపిస్తే, ఈ రోజున దుష్ట స్వభావం కలిగి ఉంటే, ఈ రోజున మేము కూడా శిక్షకు అర్హులమే కదా ప్రభు. ఇదిగో దావీదు చేసినటువంటి ప్రార్థన సామూహిక ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. నిజమే తండ్రి, తన శత్రువులను బట్టి వ్యక్తిగత ప్రార్థన చేశాడు. తన తరుము వారి చేతిలో నుంచి విడిపించమని, తనకు గుంటలు తీస్తున్న వారిని బట్టి ప్రార్థన చేశాడు. అలాగే తాము దేవుళ్ళమని చెప్పుకుంటున్నటువంటి వారిని బట్టి కూడా వాళ్ళని భయపెట్టు, వాళ్ళు నరమాత్రం తెలుసుకోవాలని కోరుతున్నాడు, వేడుకుంటున్నాడు. అయ్యా, ఈ కీర్తనను ధ్యానించినటువంటి మేము కూడా ఈ రోజున మా ప్రార్థనా శైలిని మార్చుకోవడానికి సహాయం చేయండి, మా స్వభావాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, దావీదు భక్తుడు నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. ఈ రోజున అయ్యా నీ సేవకుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున రోగాలు తరుముతున్నాయి ప్రభా, అప్పులు తరుముతున్నాయి ప్రభా, మానసికమైన రుగ్మతలు తరుముతున్నాయి ప్రభా. ఇదిగో ఈ స్థలంలో నీ సన్నిధిలో కూర్చున్న వాళ్ళ కుటుంబాల్లోనే కానీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారి కుటుంబాల్లోనే కానీ, ఇదిగో నా వ్యక్తిగత కుటుంబాల్లోనే కానీ, అయ్యా మమ్మల్ని వెంటాడుతున్నటువంటి బలహీనతల నుంచి మాకు విడుదల దయచేయమని నీ సేవకునిగా ఇదిగో నీ బలిపీఠం మీద నిలబడి ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, సంపూర్ణమైన ఆరోగ్యాలు మాకు దయచేయండి. నీ హస్తబలం మాకు తోడుగా ఉంచండి. నీ కృపాక్షేమం మాకు దయచేయండి. దావీదుని కరుణించినట్లుగా, దావీదుకి విజయాన్ని ఇచ్చినట్లుగా, దావీదుకి సహాయం చేసినట్లుగా అయ్యా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా నీ కృప ద్వారా మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. అయ్యా మమ్మల్ని కరుణించమని అడుగుతున్నాను, సహాయం చేయమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆర్పిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దామండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.